జొన్న పిండి గుంత పొంగనాలు అనమాట. రెగ్యులర్‌గా చేసే ఐటెమ్ అయినా సరే, మామూలుగా దోస పిండితో చేస్తూ ఉంటారు కదా! అలా కాకుండా జొన్న పిండితో రొట్టెలు కూడా చేసుకోవచ్చు. రొట్టెలు తినలేని వాళ్ళు ఇలా అయితే ట్రై చేయొచ్చనమాట. ఇందులో జొన్న పిండి ఒక కప్పు తీసుకున్నట్లయితే హాఫ్ కప్పు ఉప్మా రవ్వ అయితే వేయాలి. ఉప్మా రవ్వ అంటే తెల్ల రవ్వ, బెన్సీ రవ్వ అని చెప్పి పిలుస్తూ ఉంటారు. అలాగే ఆనియన్స్, పచ్చిమిర్చి, ఆ తర్వాత అల్లము అన్నీ సన్నగా తరుక్కొని దీంట్లో అయితే వేసుకోవచ్చు. ఇంకా మీకు పాజిబిలిటీ ఉన్నట్లయితే క్యారెట్ కూడా తీసుకోవచ్చు అనమాట. క్యారెట్ కూడా వేసుకోండి ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే. పచ్చిమిర్చి కూడా సన్నగా తరిగేసి వేయచ్చు, లేకుంటే మిక్సీకి కూడా వేసుకోవచ్చు. మేమైతే మిక్సీకి అయితే వేసేసాము. సో స్పైసీగా ఉండాలని చెప్పి. అలాగే ఇంకా కరివేపాకు, కొత్తిమీర అంతా మిక్సీకి అయితే చేశాము. అండ్ ఇదంతా కంప్లీట్ అయిన తర్వాత వాటర్ అనేది కొద్దిగా యాడ్ చేసుకోవాలి. పెనం మీద మనం వేయాలి కదా, అంత తగినంత విధంగా అయితే వేసుకోవాలి. వన్స్ ఇదంతా కంప్లీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్ మీద స్టవ్ ఆన్ చేసుకొని లైట్గా ఆయిల్ పూసుకున్నట్లయితే ఆ తర్వాత పిండి అయితే వేసేయాలి. వేసిన తర్వాత పైన ఒక మూత అయితే పెట్టండి. అప్పుడప్పుడు చూస్తూ ఉన్నట్లయితే కొంచెం ఫాస్ట్గానే అయిపోతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే, ఒక కప్పు జొన్న పిండికి హాఫ్ కప్పు ఉప్మా రవ్వ అయితే వేస్తారు కదా, దాంతోపాటు లైట్గా బేకింగ్ సోడా పౌడర్ కూడా వేయండి. లైట్గా క్రిస్పీగా రావడానికి అయితే ఛాన్సెస్ అనేది ఉంటుంది. మోస్ట్లీ క్రిస్పీగా అయితే అంత ఏమి ఉండదు. ఎందువల్ల అంటే చాలా మెత్తగా ఉంటుంది. ఎందుకు అంటే ఉప్మా రవ్వ అనేది యాడ్ చేస్తాం కాబట్టి ఆ ఉప్మా రవ్వ వల్ల కొంచెం మెత్తగా అయితే ఉంటుంది. నార్మల్గా దోస పిండితో పొంగనాలు తింటూ ఉంటారు కదా, సో కొత్తగా డిఫరెంట్గా ట్రై చేయండి. జొన్న పిండితో రొట్టెలు తినలేని వాళ్ళు అలాగే ఇలాగ డిఫరెంట్గా గుంత పొంగనాలు ఈవినింగ్ స్నాక్స్ లాగా చేసుకోవడానికి పాజిబిలిటీ ఉన్నట్లయితే ట్రై చేయండి. అండ్ ఇలాగ కొంచెం స్పైసీగా కావాలనుకున్నట్లయితే దీంట్లోనే కొంచెం గార్లిక్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అల్లం, గార్లిక్ మేము ఆల్రెడీ దీంట్లో అల్లం అయితే యాడ్ చేశాము. గార్లిక్ కూడా వేసుకోవచ్చు అనమాట. దీంతోపాటు ఇంకా సైడ్ చట్నీ కూడా చేసుకోవచ్చు. పల్లి చట్నీ లేకుంటే పప్పుల చట్నీ, ఒక్కోటి మీ ఇంట్రెస్ట్ అనమాట. టమాటా చట్నీ అయినా దీంట్లోకి అయితే బాగానే ఉంటుంది. మేమైతే నార్మల్ చట్నీ అయితే చేసుకున్నాము. టేస్ట్ బాగా అనిపించింది. రెగ్యులర్గా తినే జొన్న పిండే, బట్ కొంచెం డిఫరెంట్ అనమాట గుంత పొంగనాలు. మీరు ఎప్పుడైనా ట్రై చేయలేకపోతే ఒకసారి ట్రై చేసి చూడండి. బాగానే అనిపించింది. టేస్ట్ కూడా బాగానే ఉంది. నార్మల్ గుంత పొంగనాలకి ఆ తర్వాత జొన్న పిండి గుంత పొంగనాలు చాలా డిఫరెంట్ అయితే ఉంది. టేస్ట్ కూడా బాగానే అనిపించింది. అండ్ పిండి కలిపేటప్పుడు మాత్రం ఉంటలు లేకుండా బాగా కలుపుకోవాలి. లేకుంటే పెనం మీద కాలేటప్పుడు కొంచెం టైం అయితే పడుతుందన్నమాట. కాబట్టి ముందుగానే చూసుకొని ప్లాన్ అయితే చేసుకోవాలి. వన్స్ పిండి కలిపిన తర్వాత ఒక 5 to 10 minutes పక్కన పెట్టండి. ఎందుకంటే పెనం హీట్ ఎక్కడానికి టైం ఎలాగో పడుతుంది. టేస్ట్ మాత్రం సూపర్ ఉంది. గుంత పొంగనాలు, జొన్న పిండి గుంత పొంగనాలు.